ప్రపంచంలోనే అనేక గొప్ప గొప్ప బాడీ బిల్డర్స్ ఉన్నారు. కానీ భారతదేశంలోని కొంతమంది బాడీ బిల్డర్స్ ప్రపంచంలోనే గొప్ప గొప్ప బాడీ బిల్డర్స్ కి సవాలుగా మారారు. మరి భారతదేశంలోని అటువంటి కొంతమంది బాడీ బిల్డర్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, నేషనల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు అనేక ట్రోఫీలు గెలుచుకున్న ఇతను మనలో అందరికీ తెలుసు. ఇతని పేరు సంగ్రామ్ చౌగులే. ఇతను 2012, 2014లో 80 కిలోమీటర్ల కేటగిరీలో మిస్టర్ యూనివర్స్ గా గెలుపొందాడు. అంతేకాకుండా సంగ్రామ్ చౌగులే 6 సార్లు మిస్టర్ ఇండియా, 5 సార్లు మిస్టర్ మహారాష్ట్రగా కూడా గెలిచాడు. ఇతను ఒక వరల్డ్ ఫేమస్ బాడీ బిల్డర్ గా కూడా పిలువబడుతున్నాడు. ఇతను మహారాష్ట్రలోని పూణేలో నివసిస్తాడు. నిజం చెప్పాలంటే ఇతను భారతదేశానికి ఒక గౌరవపూర్వమైన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సంగ్రామ్ చౌగులే 2011, 2012లో మిస్టర్ ఏషియాలోని 2nd మరియు 3rd పొజిషన్ లో కూడా నిలిచాడు. అతను మిస్టర్ ఏషియాలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించకపోయినా ఆ పొజిషన్ కి రావడం చిన్న విషయం ఏం కాదు. నెంబర్ 2, ఇతను కూడా సంగ్రామ్ లాంటి వ్యక్తే. రాత్రి పగలు ఇతను చేసిన వర్కౌట్ కారణంగా అతన్ని 2015లో మిస్టర్ ఏషియా పోటీలో 3వ స్థానంలో నిలిచాడు. ఇతని పేరు సునీత్ జాదవ్. ఇతను కూడా దేశ విదేశాల్లో అనేక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. ఇతన్ని మనలో చాలా మంది గుర్తించాం. సోషల్ మీడియాకి మరియు ఆన్లైన్ కి దూరంగా ఉండే బాడీ బిల్డర్ ఇతను. కానీ రీసెంట్ గా ఇతను తన యొక్క సొంత యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకున్నాడు. నెంబర్ 3, 2012లో జరిగిన మిస్టర్ ఇండియా ఈవెంట్ లో 80 kgల కాంపిటీషన్ లో మొట్టమొదటి స్థానంలో నిలిచిన సుహాస్ కామ్కర్ నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ గెలిచిన మొట్టమొదటి ఇండియన్ బాడీ బిల్డర్ గా చెప్పుకుంటారు. సుహాస్ కామ్కర్ మహారాష్ట్రలోని కోలంపూర్ నగరంలో నివసిస్తాడు. ఇతను మిస్టర్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ లో ఫస్ట్ రన్నర్ అప్ గా కూడా నిలిచాడు. అంతేకాకుండా భారతదేశంలో ప్రో కార్డ్ లభించిన మొట్టమొదటి బాడీ బిల్డర్ కూడా ఇతనే. ప్రస్తుతం అతను ఒక జిమ్ పెట్టి అక్కడి వారికి బాడీ బిల్డింగ్ నేర్పిస్తున్నాడు. నెంబర్ 4, ఇండియన్ ఆర్నోల్డ్ జిద్ది కలాకర్. భారతదేశంలోని ఒక బాడీ బిల్డర్ ని తన పేరుతో కాకుండా ఇండియన్ ఆర్నోల్డ్ అని పిలుచుకుంటారు. ఇతను ఒక ఫేమస్ బాడీ బిల్డరే కాకుండా ఒక పవర్ లిఫ్టర్ గా కూడా పిలువబడుతున్నాడు. ఇతను భారతదేశాన్ని అనేక ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో రిప్రజెంట్ చేయడమే కాకుండా అనేక పోటీల్లో గెలిచాడు కూడా. ఇతను 4 సార్లు మిస్టర్ ఇండియాని గెలుచుకున్నాడు. దాని కారణంగా ఇతన్ని బాడీ బిల్డింగ్ గురూజీ అని కూడా పిలుస్తారు. చూశారు కదా, భారతదేశంలోనే కొంతమంది బాడీ బిల్డర్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.